కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు శివాలయాలకు పోటెత్తారు. విశాఖ జోడుగొల్లపల్లెం నాగక్షేత్రంలో కార్తీక మాసం పూజలు ఘనంగా జరిగాయి. ఆఖరి సోమవారం కావడంతో భక్తులు నాగక్షేత్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో పూర్తిగా అయితే శివాలయానికి పెద్ద ఎత్తున పూజలు అయితే భక్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన పూర్తిగా నాగక్షేత్రంలో పెద్ద ఎత్తున అయితే పూజలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజయోత్సవం చూడొచ్చు. భారీ స్థాయిలో భక్తులు ఇక్కడికి వచ్చి శివలింగానికి పూజలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా కార్తీక సోమవారం అంతా పూజలు చేస్తే మంచి జరుగుతుందనే భక్తుల ఒక నమ్మకం. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆఖరి సోమవారం కావడంతో ఎలాంటి పూజలు చేస్తారో, అసలు ఎందుకు ఈ పూజలు నిర్వహిస్తారో మనతో మాట్లాడేందుకు నాగక్షేత్రం యోగి ప్రభాకర్ జీ అన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఆఖరి సోమవారం పూట ఈరోజు స్పెషల్ ఏమిటి? కార్తీక మాసం ఇది ఆఖరి సోమవారం. ప్రతి సోమవారం కూడా ఈ యొక్క పూజలు జరుగుతుంటాయి. కార్తీక మాసంలో ఇది భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో పండగలు ఒక భాగం. ఆత్మవిషయాబుద్ధి అంటారు. అంటే పండగలు అంటే కేవలం అదేదో పూజలు చేయడం, దీపాలు వెలిగించడం, 365 ఒత్తులు వెలిగించడం ఇవి కాదు. ఒత్తులు వెలిగించడం అంటే ఏమిటంటే, వర్తి అంటే పర్సనాలిటీ, లోపల ఉన్నటువంటి వర్తిత్వం. నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఈ లోకాన్ని వెలిగించడానికి వినియోగించాలని ఒత్తి చెబుతుంది. అలాగే దీపం వెలుగునిస్తుంది. అలాగే మన జీవితం 10 మందికి వెలుగునిచ్చే దానిలాగా ఉండాలని మనం దీపం వెలిగిస్తాం. అలాగే అగరబత్తి ఎందుకు వెలిగిస్తామంటే, అగరబత్తిని వెలిగించేటప్పుడు ఆ బత్తి తను ఎదుటివారికి సుగంధాన్ని అందిస్తూ తాను కరిగిపోతూ ఉంటుంది. మన జీవితం కూడా ఆఖరికి అయ్యేది బూడిదే. ఈలోపు 10 మందికి కర్మ సుగంధాన్ని అందించాలని మనం ఒత్తిని వెలిగిస్తాం. అలాగే కొబ్బరికాయ కొట్టడం అంటే కేవలం అది కొట్టేసి పోవడం కాదు. కొబ్బరికాయ అంటే రజోగుణము, తమో గుణము, సత్వగుణం అనే 3 గుణాలు ఉంటాయి. వీటిని గుణత్రయం అంటారు. ఈ గుణత్రయాన్ని మనం పరమేశ్వరుడి ముందు సమర్పించడం అంటే, పైన ఉన్నటువంటి పీచు తమో గుణం, అలాగే లోపల ఉన్నటువంటి టెంక రజోగుణం, ఆ లోపల ఉండేటటువంటి తెల్లటి పదార్థం ఏదైతే ఉందో అదే సత్వగుణం. ఆ సత్వగుణమే భగవంతుడికి సమర్పించదగింది. అందుకే సత్వగుణ సంపన్నులు కావాలని దాని సంకేతంగా మన పెద్దవాళ్ళు కేవలం కొబ్బరికాయని కొట్టమన్నారు. అలాగే ఆరతి అంటే ఎదుటివారికి మనం అందరం కూడా తాను కరిగిపోతూ ఎదుటివారిని వెలిగించేటటువంటిది ఆరతని. ఈ విధమైనటువంటి సాంకేతిక రహస్యాలను పెట్టి మీరందరూ కూడా ఇలా సంసిద్ధులు కండి అని చెప్పారే కానీ, ఆత్మ విషయాన్ని మనకి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మన పెద్దలు పండుగలను కల్పించి, అంతేకాకుండా ఈ పండుగలు ఆత్మ విషయమే కాకుండా భౌతికమైనటువంటి కృత్తికా మాసంలో అంటే ఈ యొక్క కార్తీక మాసంలో చలి ఎక్కువ ఉంటుంది. చలి ప్రారంభమవుతుంది. ఈ చలికి అందరూ ముడుచుకుని ఇంట్లో పడుకుంటే రోగం వచ్చేస్తుందని యోగం చేయాలి రోగం రాకుండా అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి అందరూ ముడుచుకుని పడుకుంటారేమో అని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి దాన్నే కార్తీక మాసంలో పూజలు వ్రతాలు అనేటటువంటివి పెట్టారు.